ఈ కార్ రేస్ పై విచారణ కొనసాగుతోంది. మాజీ మంత్రి కేటీఆర్ ను విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. కేటీఆర్ కు ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కేటీఆర్ తో పాటు నలుగురు న్యాయవాదులు రామచంద్రరావు, మహేందర్ రెడ్డి, తిరుపతితో పాటు మరో అడ్వకేట్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10:30 గంటలకు విచారణకు ప్రారంభమైంది. మరోవైపు ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఏసీబీ కార్యాలయం ముందు బ్యారిగేడ్లు సిద్ధం చేశారు. ఎవ్వరిని ఏసీబీ కార్యాలయం వైపు అనుమతించడం లేదు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజిద్ ఖాన్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రీతూర్ రాజ్, డైరెక్టర్ తరుణ్ జోషి కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదుదారు దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలం ముందు ఉంచి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎఫ్ఈవితో ఒప్పందాలు, నగదు బదిలీ అంశాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. కేబినెట్ ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు? ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడానికి కారణాలేంటి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్లపై ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సేకరించిన పత్రాలు ముందు ఉంచి ఏసీబీ అధికారులు కూపిలాగుతున్నారు. ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నిస్తోంది. అంతకుముందు ఇవాళ ఉదయం హైదరాబాద్లోని నందినగర్ కు వెళ్లిన కేటీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశమై పలు విషయాలు చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్ కు చేరుకున్న మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయి పలు విషయాలను డిస్కస్ చేశారు. ఏసీబీ విచారణ పేరుతో ప్రభుత్వ రాక్షసానందం పొందుతోందని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. తనను అరెస్టు చేసినా చేయొచ్చని, జైలుకు పంపినా భయపడేది లేదన్నారు. తనను 100 సార్లు పిలిచిన విచారణకు వస్తానని, దమ్ముంటే రేవంత్ లై డిటెక్టర్ విచారణకు రావాలని సవాల్ విసిరారు కేటీఆర్. విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు, 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు. ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగవతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. ఒక్కసారి కాదు, 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు, ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. ఫార్ములా ఈ కార్ రేస్ పై విచారణ కొనసాగుతోంది. మాజీ మంత్రి కేటీఆర్ ను విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. కేటీఆర్ కు ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కేటీఆర్ తో పాటు నలుగురు న్యాయవాదులు రామచంద్రరావు, మహేందర్ రెడ్డి, తిరుపతితో పాటు మరో అడ్వకేట్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10:30 గంటలకు విచారణ ప్రారంభమైంది. మరోవైపు ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఏసీబీ కార్యాలయం ముందు బ్యారిగేడ్లు ఏర్పాటు చేశారు. ఎవ్వరిని ఏసీబీ కార్యాలయం వైపు అనుమతించడం లేదు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజిద్ ఖాన్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రీతూర్ రాజ్,
డైరెక్టర్ తరుణ్ జోషి కేటీఆర్ ను ప్రశ్నిస్తున్న వారిలో ఉన్నారు. ఫిర్యాదుదారు దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది. కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతోంది. పలు ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు కేటీఆర్ కు ఏసీబీ అధికారులు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఈరోజు ఏసీబీ కార్యాలయం ముందు హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో కేటీఆర్ పై ఇప్పటికే నిధుల బదలాయింపుపై కూడా అనేక అభియోగాలు వినపడుతున్న నేపథ్యంలో రెండోసారి ప్రస్తుతం జనవరి 9వ తేదీన కేటీఆర్ ని సుదీర్ఘంగా విచారించి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నప్పటికీ కూడా ఈ రోజు మరొకసారి కేటీఆర్ ని ఏసీబీ అధికారులు విచారించడం రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. ప్రస్తుతం అయితే కేటీఆర్ ఈ రోజు విచారణకు హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఉన్నటువంటి రితిరాజ్ తో పాటు ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి, మరోవైపు ఈ కేసులో ఐఓ ఆఫీసర్ గా ఉన్నటువంటి మాజిద్ ఖాన్, ఈ బృందం మొత్తం కూడా కేటీఆర్ ని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఏ విధంగా నిధులు దారి మళ్లించారు, మరోవైపు ట్రై ఒప్పందం మనం చూడొచ్చు ఎఫ్ఈఓ కంపెనీతో జరిగినటువంటి ఒప్పందం విషయంలో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏ విధంగా నిధులు బదలాయింపు జరిగింది, అనేక అంశాలపై కూడా కేటీఆర్ ని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. గతంలో దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని దానకిషోర్ ఏదైతే కంప్లైంట్ ఫిర్యాదులో పేర్కొన్నారో అనేక అంశాలు, ఆ అంశాలపై కూడా కేటీఆర్ ని సుదీర్ఘంగా అటు ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు గతంలో విచారించినటువంటి ఐఏఎస్ అధికారి ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ తో పాటు మరోవైపు ఇటీవల కాలంలో ఎఫ్ఈఓ కంపెనీ సీఈఓతో లండన్ లో నుంచి దాదాపు 3 సార్లు వర్చువల్ గా 3 సార్లు ఏసీబీ అధికారులు విచారించారు. అతని స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. ఎక్కడెక్కడ ఎలా ఒప్పందాలు జరిగాయి, ట్రై ఒప్పందం ఏ విధంగా జరిగింది, ఎప్పుడు డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది, వీటన్నిటి అంశాలపై కూడా అటు ఎఫ్ఈఓ కంపెనీ సీఈఓతో జరిగినటువంటి విచారణలో అనేక అంశాలు కూడా ఎఫ్ఈఓ కంపెనీ సీఈఓ ఏసీబీ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఈ రోజు మరొకసారి ఏసీబీ అధికారులు కేటీఆర్ ని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద విచారణ అయితే స్టార్ట్ అయింది. ముగ్గురు బృందం ఏసీబీ బృందం అటు కేటీఆర్ ని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కేటీఆర్ తో పాటు తన న్యాయవాది రామచంద్ర అడిషనల్ అడ్వకేట్ గా గతంలో పనిచేసినటువంటి మాజీ అడిషనల్ అడ్వకేట్ రామచంద్రరావుతో పాటు మరొక న్యాయవాది, మరోవైపు తన వ్యక్తిగత సిబ్బంది అందరూ కూడా నలుగురు బృందం కేటీఆర్ తో వెళ్లారు. కానీ ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి రూమ్ లో మాత్రం కేవలం కేటీఆర్ ఒక్కరు మాత్రమే అలో చేస్తారు. మరోవైపు విజువల్ గా అంటే కేటీఆర్ కనపడే విధంగా విచారణ జరిగే విధంగా న్యాయవాదిని వేరే గదిలో ఉంచుతారు. కానీ ఆ విచారణ గదికి మాత్రం కేవలం కేటీఆర్ ఒక్కరు మాత్రమే అలో చేస్తారు. ఇక మొత్తం మీద ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వస్తుండటంతో అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీగా మోహరించారు, భారీగా ఇక్కడికి చేరుకున్నారు. కానీ వారందరినీ కూడా పోలీసులు పూర్తిగా కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఎక్కడెక్కడ బారికెళ్లి వేశారు. ఎస్ బలరాం. సునీల్, అంటే ఏసీబీ అధికారుల విచారణ స్టైల్ ఏ రకంగా ఉంటుంది, లోపలికి ఎంటర్ అయింది మొదలు మొత్తం ప్రాసెస్ ఏ రకంగా ఉంటుంది అంటారు? మనం చూడొచ్చు. ఒకసారి మనం బయట ఏసీబీ కార్యాలయం బయట చూస్తున్నట్లయితే చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడికి వచ్చి వారందరూ కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వారందరితో పోలీసులు వాగ్వాదం చేస్తున్నారు. వారందరినీ కూడా ఎక్కడికక్కడ బయటికి పంపించినటువంటి విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా భారీగా చేరుకున్నారు. వారందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించే ప్రసక్తే లేదంటే మాత్రం పోలీసులు ససేమిరా వారందరినీ కూడా ఎవరిని కూడా ఆలోచించట్లేదు. చాలా మంది బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చాలా మంది మాజీ మంత్రులు కూడా ఇక్కడ చేరుకున్నారు. కానీ ఎవరిని కూడా ఏ ఒక్కరిని కూడా లోపలికి అనుమతించకుండా వారందరూ కూడా ఇక్కడికి బయటనే రోడ్డు బయటనే వదిలివేస్తున్నటువంటి పరిస్థితి మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. చాలా మంది కార్యకర్తలు, చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా ఒకటే వాగ్వాదానికి దిగుతారు. ఖచ్చితంగా వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఎవరిని కూడా లోపలికి పోలీసులు అయితే అనుమతించిన దృశ్యాలు కూడా వారందరూ కూడా ఎక్కడెక్కడ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం 10 టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. చాలా మంది కార్యకర్తలు భారీగా ఇక్కడ చేరుకున్నారు. కానీ ఎవరిని కూడా ఏసీబీ కార్యాలయం వైపు కూడా ఎవరిని కూడా రానియట్లేదు. వారందరూ కూడా బారికిల్లు వేశారు. ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో నిధులు బదలాయింపు, కేబినెట్ అప్రూవల్ లేకుండా ఏ విధంగా నిధులు బదలాయించారు, మరోవైపు ఏ విధంగా ట్రై ఒప్పందం జరిగింది, అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఈ రోజు మరొకసారి కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఎఫ్ఈఓ కంపెనీ సీఈఓ గతంలో కేటీఆర్ హాజరైన తర్వాత వర్చువల్ గా అటు ఎఫ్ఈఓ కంపెనీ
కంపెనీ సీఈఓ ప్రతినిధుల్ని లండన్ నుంచి నేరుగా వర్చువల్ గా అతను వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నారు కాబట్టి ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకుని కూడా ఈ రోజు కేటీఆర్ ని సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది. సాయంత్రం వరకు కేటీఆర్ ని విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో మనం 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి ఆయన స్టేట్మెంట్ నమోదు చేస్తుంది. కానీ ఈ రోజు మరి విచారణ వరకే పరిమితం చేస్తారా లేదా ఈ రోజు మరి ఏమైనా అరెస్ట్ చేస్తారా అనేటువంటి ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున తెర మీదకి వస్తున్నాయి. కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క కేటీఆర్ విచారణ తర్వాత మరి అరెస్ట్ చేస్తారా లేదా అనేది మాత్రం పూర్తిగా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. వెళ్దాం సునీల్, అంటే గతంలో చూసాం చాలా సుదీర్ఘ సమయం పాటు ఈ విచారణ కొనసాగింది. ఈ రోజు ఈ విచారణ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? ఎందుకంటే 10:30కి విచారణ స్టార్ట్ అయిందంటున్నారు. మరోవైపు గతంలో కూడా A1, A2, A3గా ఉన్న అందరినీ వేరువేరుగా విచారించారు. ఇప్పుడేమైనా ఒక్క దగ్గర వారి ముగ్గురిని కూర్చోబెట్టి ఏసీబీ దగ్గర ఉన్న కీలక ఆధారాలు ఏమైనా ముందు ఉంచే ఛాన్సెస్ ఉంటాయంటారా? ప్రస్తుతం అయితే ఈ రోజు కేవలం కేటీఆర్ ఒక్కరిని మాత్రమే ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. గతంలో కేటీఆర్ తో పాటు అంతకు ముందు రోజు అరవింద్ కుమార్ విచారించారు. ఆయన స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. కేటీఆర్ తర్వాత మళ్ళీ హెచ్ఎండిఏలో పనిచేస్తున్నటువంటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డిని విచారించారు. ఆయన యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు. కేటీఆర్ విచారణకు హాజరైన తర్వాత వారి యొక్క స్టేట్మెంట్ మరొకసారి అంటే 2 సార్లు వారి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. కేటీఆర్ చెప్పినటువంటి అంశాలకు వారు చెప్పినటువంటి అంశాలకు కూడా కొంత వ్యత్యాసం వచ్చినట్లు కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే వారందరూ కూడా అధికారులు మాత్రం ఒకటి చెప్తున్నారు. కేటీఆర్ చెప్తేనే ఒక మంత్రిగా అప్పట్లో ఒక మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ చెప్తేనే తాము ఈ యొక్క డబ్బులు బదలాయింపామనేటువంటి వారు చెప్తున్నారు. కానీ కేటీఆర్ మాత్రం ఇదంతా కూడా అధికారుల సంబంధించినటువంటి శాఖలకు సంబంధించిన నిర్ణయాలు, అధికారుల నిర్ణయాలు, తమకు దీనికి ఎలాంటి సంబంధం లేదనేటువంటి అభిప్రాయాన్ని కేటీఆర్ గతంలో కూడా చెప్పారు. ఈ రోజు మరొకసారి కేటీఆర్ ఒక్కరు మాత్రమే ఈ రోజు విచారిస్తారు. కేటీఆర్ విచారణ ఈ రోజు విచారించిన తర్వాత మరొకసారి అరవింద్ కుమార్ ని మరొక వైపు బేల్ రెడ్డిని కూడా పిలిచి మరొకసారి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం. ప్రస్తుతం అయితే ఈ రోజు కేటీఆర్ విచారణ జరుగుతుంది. మరి కేటీఆర్ ఈ రోజు మాత్రమే విచారణ మాత్రమే పరిమితం చేస్తారా లేదా మరి మరొక డేట్ ని ఇస్తారా లేదా ఈ రోజు మరి అరెస్ట్ చేసి మరి జ్యుడిషియల్ రిమాండ్ ఏమైనా తరలిస్తారా, న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారనేది కూడా రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు ఇక్కడికి. ఎవరిని కూడా లోపలికి అనుమతించే వారందరూ కూడా ఎక్కడి నుంచి పంపిస్తున్నారు. విన్నటువంటి వారందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి పంపిస్తున్న పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. అంటే ఈ రోజు విచారణ ఎంత కీలకంగా మారింది? ఈ రోజు విచారణతో ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి కొలిక్కి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఈ కేసులో మొదటి నుంచి కేటీఆర్ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో కేటీఆర్ A1 గా ఉన్నాడు. కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ A2 గా ఉన్నాడు. బిఎల్ రెడ్డి A3 గా ఉన్నాడు. మొత్తం 3 అధికారులు ఉన్నారు. దీంతో పాటు కొంతమంది అదర్ పర్సన్స్ అని ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు. వీరితో పాటు ఇంకా ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వారికి కూడా కేసులో పొందుపరిచే అవకాశం. మొత్తం మీద కొన్ని సెక్షన్స్ ని 13+1, 13+2 తో పాటు 410 అదేవిధంగా 120B కుట్రపూరిత నేరం తో పాటు అదేవిధంగా ఈ యొక్క నిధుల బదలాయింపు సంబంధించిన సెక్షన్స్ కూడా ఇందులో పోలీసులు పొందుపరిచారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం సంబంధించిన విషయంలో పోలీసు ఏసీబీ అధికారులు చాలా క్లియర్ గా కేటీఆర్ ని సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కేసులో అంతిమంగా కేటీఆర్ ప్రధాన A1 గా ఉన్నాడు కాబట్టి అతనిపైన ఎక్కువగా అభియోగాలు వినపడుతున్నాయి. కేటీఆర్ చెప్తేనే నిధులు బదలాయించామని అధికారులు చెప్తున్నారు. కాబట్టి మరి కేటీఆర్ ఈ కేసులో మరి ఎలా ప్రశ్నలు ఏసీబీ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలు ఎదుర్కొంటారు? ఈ రోజు కేవలం విచారణకు మాత్రమే పరిమితం చేస్తారా లేదా కేటీఆర్ ని ఈ రోజు అరెస్ట్ చేస్తారా, మరి మరొకసారి కేటీఆర్ కి నోటీసులు ఇచ్చి విచారిస్తారనేది కూడా ఈ రోజు సాయంత్రం కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. కేటీఆర్ తో పాటు మరోవైపు తన అనుచరులతో పాటు తన న్యాయవాది అడిషనల్ అడ్వకేట్ గా గతంలో తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ పనిచేసినటువంటి రామచంద్రరావు తో పాటు మరొక తన అసిస్టెంట్ తో పాటు మరికొంతమంది వ్యక్తిగత సిబ్బంది పర్సనల్ అసిస్టెంట్ మొత్తం 4 బృందం మాత్రం లోపలికి వెళ్లారు. కానీ విచారణ గదికి మాత్రం కేవలం కేటీఆర్ ఒక్కరే ఉన్నారు. కేటీఆర్ ని మాత్రం సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు అటు ఐఓ ఆఫీసర్ గా ఉన్నటువంటి మాజిద్ ఖాన్ తో పాటు జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి రిత్రాజ్ అదేవిధంగా డైరెక్టర్ తరుణ్ జోషి మొత్తం కూడా 3 అధికారులు మాత్రం కేటీఆర్ ని సుదీర్ఘంగా ప్రశ్నించారు. అంతిమంగా మొత్తం ఓవరాల్ గా ఆపరేట్ చేస్తున్న మాత్రం ఏసీబీ డైరెక్టర్ గా ఉన్నటువంటి విజయ్ కుమార్ మొత్తం కూడా పూర్తిగా పర్యవేక్షణలో ఈ యొక్క ఏసీబీ విచారణ అయితే కొనసాగుతుంది. బలరాం, అంటే మరోసారి ఏసీబీ విచారణకు హాజరవడంతో రాజకీయ వర్గాల్లో కావచ్చు, ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో అయితే ఒక రకమైనటువంటి ఆందోళన అయితే కనిపిస్తోంది. మరోవైపు అరెస్టు ప్రచారం అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. విచారణకు హాజరయ్యే ముందు కూడా కేటీఆర్ అరెస్టు చేయొచ్చేమో అంటూ కూడా ఆయన కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలా అర్థం చేసుకోవాలి? సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఏసీబీ విచారణ తర్వాత ఎటువంటి సిచ్యువేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి?
ఎస్ ఖచ్చితంగా ఇప్పటివరకు అయితే ఈ కేసులో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ అధికారులు అన్ని ఆధారాలు కూడా సేకరించారు. గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని గతంలో అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, మరోవైపు బిఎల్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ఎఫ్ఈఓ కంపెనీ ఏదైతే నిధులు బదలాయింపు జరిగిందో ఆ కంపెనీకి సంబంధించిన సీఈఓ తోని ఏకంగా వర్చువల్ లో లండన్ నుంచి వర్చువల్ లో ఏకంగా 3 సార్లు ఏసీబీ అధికారులు తమ స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. వారు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఈ రోజు మరొకసారి కేటీఆర్ ని సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి కేటీఆర్ విచారణ కేవలం ఈ రోజు మాత్రమే పరిమితం అవుతుందా, లేదా మరొక డేట్ ఇచ్చి మరొకసారి రమ్మంటారా, లేదా ఈ రోజు విచారణ తర్వాత అతన్ని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు ధృవీకరిస్తారా అనే ఒక ఉత్కంఠ అయితే ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో నెలకొంది. మీరంటే ఖచ్చితంగా కేటీఆర్ విచారణ సందర్భంగా విచారణకు వచ్చేటువంటి సమయంలో కూడా మీడియాతో మాట్లాడారు. ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ కేటీఆర్ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఎక్కడైతే 6 గ్యారంటీలు అడుగుతామో 6 గ్యారంటీలపై నిలదీస్తుంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా విచారణ పేరుతో కాలయాపన చేసి మొత్తం డైవర్ట్ పాలిటిషియన్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే ఆరోపణలు కూడా గతంలో ఇటీవల కాలంలో అంటే ఏసీబీ విచారణకు వచ్చే సమయంలో కేటీఆర్ కూడా మాట. మరోవైపు ఖచ్చితంగా ఈ రోజు అవకాశాలు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు, ఖచ్చితంగా అరెస్ట్ కూడా చేయొచ్చు అనే వాదన కూడా ఈ రోజు కేటీఆర్ మాట్లాడారు. ఖచ్చితంగా మరి అలాంటి ఇన్పుట్స్ ఎలాంటి ఇన్పుట్స్ ఉంటే కేటీఆర్ ఆ మాట మాట్లాడి ఉంటాడనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. మరి ఈ రోజు అరెస్ట్ చేస్తారని ముందస్తుగానే కేటీఆర్ ఏ విధంగా మాట్లాడారు, మరి అరెస్ట్ చేస్తారని ఇన్పుట్స్ ఏ విధంగా వచ్చాయి అతనికి, మరి అరెస్ట్ చేస్తారా, ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు రాజకీయంగా చోటు చేసుకుంటాయి. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర ప్రకంపనలు రాజకీయ ప్రకంపనలు నెలకొన్నాయి. ఒకవైపు కవితతో పాటు మరోవైపు హరీష్ రావు, మరోవైపు కేసీఆర్ ఇటీవల కాలంలో అనేక అనేక అలిగేషన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే జైలుకు వెళ్తే మరి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ముందుకెళ్తున్నది మాత్రం రాజకీయంగా ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే కేటీఆర్ విచారణ అయితే కొనసాగుతుంది. ఈ రోజు విచారణ కంప్లీట్ అయిన తర్వాత మరి కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారా, లేదా మరొక డేట్ ఇచ్చి మరొక రోజు విచారణకు పిలుస్తారా అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.